ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, ఈ ప్రోటీన్ లడ్డూని తయారు చేసుకునే విధానం ఏంటి? దీనివల్ల మనకు కలిగే లాభాలు ఏంటో కూడా ఒకసారి చెప్తారా? అలాగేనమ్మా. మనందరికీ మంచి మాంసకృతులు, మంచి కొవ్వులు, పిండి పదార్థాలు ఇవన్నీ తగు మోతాదులో ఉంటేనే బలం వస్తుంది. ఇవన్నీ కూడా బాగా సమపాళల్లో ఉన్నవి విత్తనాలు. కానీ గుమ్మడి గింజల పప్పు, బాదం పప్పు, పూల్ మకానా గింజలు, ఇంకొకటి శనగలు, వీటన్నిటిలో హై ప్రోటీన్ ఉంటుంది, మంచి కొవ్వులు ఉంటాయి. ఇలాంటి వాటిని దోరగా వేపించి కొంచెం గసగసాలు వేసి ఖర్జూరంతో హెల్దీ టేస్టీ లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాం. ప్రోటీన్ లడ్డు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పూల్ మకానా గింజలు 1.5 కప్పు, పండు ఖర్జూరం 1 కప్పు, వేపించిన శనగలు 1/2 కప్పు, బాదం పప్పులు 2 టేబుల్ స్పూన్లు, గుమ్మడి గింజల పప్పు 2 టేబుల్ స్పూన్లు, సన్ఫ్లవర్ పప్పు 1 టేబుల్ స్పూను, గసగసాలు 2 టేబుల్ స్పూన్లు, తేనె 2 టేబుల్ స్పూన్లు. ముందుగా మనం తీసుకున్న పండు ఖర్జూరాన్ని గింజ తీసేసి ఆ ఖర్జూర పండుని ముక్కలుగా చిన్నగా కట్ చేసుకోవాలి. దాన్ని మిక్సీ జార్లో వేసేసి మెత్తగా ఖర్జూరం ముద్దలాగా చేసి పక్కన పెట్టుకుంటాం. పూల్ మకానా గింజలు మనం తీసుకుని దోరగా వేపించుకోవాలి. అట్లా సన్న సెక్క మీద అట్లా వేపించుకుంటే కరకరలాడుతూ పొడి పొడిగా అవటం కోసం బాగుంటాయి అన్నమాట. మనం తీసుకున్న ఇతర విత్తనాలను కూడా పొద్దుతిరుడు పప్పు, బాదం పప్పులు, గుమ్మడి గింజల పప్పు, వీటిని కూడా సన్న సెక్క మీద దోరగా వేగనిచ్చి పక్కన పెట్టుకోవాలి. అలాగే గసగసాలు కూడా ఈ లడ్డుకి స్పెషల్ టేస్ట్ అన్నమాట. వాటిని కూడా దోరగా వేపించేసి పక్కన పెట్టుకుంటాం. మనం వేపించిన వాటిని ముందుగా పౌడర్ చేసుకోవటం కోసం ముక్కా చెక్కలాగా అయితే బాగుంటాయి. అందులో వేపించిన శనగలు ఏవైతే ఉంటాయో వాటిని వేసాం కమ్మదనం కోసం, చాలా బాగుంటాయి. అవి కూడా ప్రోటీన్ ఎక్కువ ఉంటాయి. వేపించిన పూల్ మకానా గింజలు, వీటన్నిటిని వేసేసి మెత్తగా లడ్డు పిండి సిద్ధం చేసుకుంటాం. దీన్ని ఒక బౌల్లో తీసేసుకుని లడ్డు చేసుకోవటానికి మనం తయారు చేసిన ఖర్జూరం ముద్ద తీపి కొరకు ఏదైతే ఉందో అది వేసేసాం. ఈ లడ్డుకి స్పెషల్ టేస్ట్నిచ్చే గసగసాలను వేసేసాం. కాస్త జిగురు వచ్చి లడ్డులు అంటుకోవటానికి తేనె కూడా కొద్దిగా వేసాం. వీటన్నిటిని ఆ పిండిలో కలిపేసేస్తే ఇక ముద్దగా అయిపోతాయి. వాటిని మనం తీసుకుని కావలసిన షేపులో ఇట్లా లడ్డులు తయారు చేసుకోవచ్చు. చూసారు కదండి, ప్రోటీన్ లడ్డూను తయారు చేసుకునే విధానం ఏంటో. మరి ప్రోటీన్ సమగ్రంగా అందితేనే పిల్లల ఎదుగుదల కూడా బాగుంటుంది. అలాగే అందరికీ కూడా, పెద్దవాళ్ళకి ఏ పని అవ్వాలన్నా కూడా శరీరంలో ప్రోటీన్ అనేది చాలా అవసరం. అలాంటి ప్రోటీన్ ఇలాంటి లడ్డూల వల్ల బాగా అందుతుంది. కాబట్టి ఇలాంటి లడ్డూని చేసుకుని ఇంట్లో పక్కన పెట్టుకుంటే ఊరికే స్నాక్ లా కూడా ఒకటి తినేసేయచ్చు. డాక్టర్ గారు, మరి ఈ రోజు ఎపిసోడ్ లో యోగాలో భాగంగా హార్మోనల్ బ్యాలెన్సింగ్ ఆసనాస్ ఒకసారి చూద్దామా? తప్పనిసరిగానమ్మా. ముఖ్యంగా ఆడవారిలో మగవారిలో ఈ హార్మోన్స్ బాగా ఉత్పత్తి అవ్వాలంటే ఈ లోవర్ అబ్డామన్ ఏరియాని బాగా ప్రేరేపితం చేసే కొన్ని ఆసనాలు చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఆ భాగాలకి రక్త ప్రసరణ కాస్త ఈ గ్లాండ్స్ కి, ఇటు ఓవరీస్ కి, టెస్టికల్స్ కి, మరి వీటన్నిటికీ కూడా రక్త ప్రసరణ బాగా, పోషకాలు బాగా వెళ్ళేటట్టు చేసే ఆసనాలు స్పెషల్ గా ఉంటాయి. అందుకని దీనివల్ల ప్రెగ్నెన్సీ రావటానికి, అట్లాగే డెలివరీ ఫ్రీగా అవటానికి, అట్లాగే పీరియడ్స్ రెగ్యులర్గా రావడానికి, మగవాళ్ళకి వీర్య కణాల మొటిలిటీ బాగా పెరగటానికి, ఆడ మగ హార్మోన్స్ ఎవరి వాళ్ళకి కరెక్ట్గా బ్యాలెన్స్గా తయారవటానికి ఉపయోగపడే 4 ఆసనాలను ఇప్పుడు స్పెషల్గా మనం చూద్దాం. సమతుల్యమైన హార్మోన్స్ ఉత్పత్తికి ఉపయోగపడే ఆసనాలను ఇప్పుడు మనం చూడబోతున్నాం. ముందుగా మత్స్యాసనం. పద్మాసనంలో కూర్చోవాలి. అలా కూర్చున్న తర్వాత నడుముని వెనక్కి వంచి మోక చేతిని ముందు నేల కానిచ్చాలి. ఆ తర్వాత రెండో మోక చేతిని కూడా నేల కానిచ్చేసేసి ఆ తర్వాత మాడు భాగాన్ని ముఖ్యంగా నేల కానిచ్చాలి. మెడ, నడుము అంతటిని కూడా పైకి లిఫ్ట్ చేసి ఆర్చిలాగా వెనక్కి విరవాలి. చేతులతో పాదాలు ఎట్లా పట్టుకుంటాం. ఇలా మత్స్యాసనం చేయటం ద్వారా థైరాయిడ్ గ్రంథి కంఠ భాగంలో ఉన్నది బాగా యాక్టివేట్ అవుతుంది. థైరాయిడ్ హార్మోన్స్ కరెక్ట్గా ఉంటే ఇతర హార్మోన్స్ను కూడా సరిగా పనిచేయటానికి, ఉత్పత్తి అవటానికి కూడా ఇవి బాగా సపోర్ట్ చేస్తాయి. ఇక బటర్ఫ్లై ఎక్సర్సైజెస్. 2 పాదాలని నమస్కార ముద్రలు అట్లా పెట్టేసేసి చేతులతో 2 పాదాలని పట్టుకుని సీతాకోక చిలుక రెక్కలు కదిపినట్టుగా మనం 2 కాళ్ళని అట్లా కదిపేస్తాం. పైకి కిందకి ఎంత బాగా మూమెంట్ చేయగలిగితే అంత మంచిది. ఇక మూడోది మోడిఫైడ్ ఉష్ట్రాసనం. వజ్రాసనంలో కూర్చుని 2 చేతుల్ని సీటు వెనకాల భాగానికి తీసుకువెళ్ళి అరిచేతుల్ని నేల మీద అట్లా ఆనిచ్చేసేయాలి. నడుముని పైకి లిఫ్ట్ చేసి మెడని, నడుముని వెనక్కి విరవాలి. మామూలుగా ఉష్ట్రాసనంలో మడాల పైన చేతులు పెట్టి మనం చేస్తాం. ఇప్పుడు మోడిఫైడ్ ఉష్ట్రాసనం కొద్దిగా స్ట్రెయిన్ ఎక్కువ. ఇక చివరిగా ఉత్తాన పాదాసనం. వెళ్ళకిలా పడుకుని
2 చేతులు చాపేస్తాం, 2 కాళ్ళను కలిపి 90 డిగ్రీస్ లేపి అట్లా ఆపాలి. ఇలాగే కదపకుండా 90 డిగ్రీస్లో కాళ్ళను ఉంచి అట్లా 3-4 నిమిషాలు హోల్డ్ చేసి ఉంచడం ద్వారా పొత్తి కడుపు భాగంలో ఉండే ఓవరీస్ని యాక్టివేట్ చేయడానికి వాటికి చాలా బాగా మేలు చేస్తుంది అన్నమాట. ఇట్లాంటి 4 ఆసనాలు హార్మోన్ సమతుల్యత కొరకు చేస్తే మంచిది. చూసారుగా హార్మోన్ బ్యాలెన్సింగ్ ఆసనాస్ ఎలా చేయాలి, ఎవరు చేయాలి. మరి ఈ మధ్య కాలంలో పెద్దవాళ్ళకే కాకుండా టీనేజ్ లో ఉన్న వాళ్ళకు కూడా హార్మోన్ సమస్యలు బాగా పెరిగిపోతున్నాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ ఆసనాలు వేసుకుంటే బాగుంటుంది. ప్రతిరోజు ప్రాక్టీస్ చేసుకోండి. ఇక ఈ రోజు మీ సందేహం మా సందేశం అనే అంశంలో భాగంగా కాలర్ ఎవరు, వారి సమస్య ఏంటో కూడా విందాం. నమస్కారం అండి, ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరేంటో చెప్పండి. గంగా మేడం. గంగా గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నిజామాబాద్ మేడం. ఓకే, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం గంగ గారు, చెప్పండి అమ్మా. నాకు థైరాయిడ్ ఉంది సార్. అయ్యా, థైరాయిడ్ ఉంది, మళ్ళీ ఫ్యాట్ కొంచెం పొట్ట ఎక్కువ ఉంటది. మీ వయసు ఎంత అమ్మా? 36 సార్. మీ హైట్ ఎంత? హైట్ 5 సార్. బరువు ఎంత ఉన్నారు? 62. 49-50 కేజీలు మించి ఉండకూడదు. యాక్చువల్గా 12 కేజీలు ఎక్కువ. హైట్ తక్కువ మీద కూడా కొంచెం పొట్ట ఉంటే ఆయాసం అనిపిస్తుంది, దమ్ము వచ్చేది దానికి. మీకు హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అట్లా ఉండదు, హైట్ తక్కువ మీద లా ఉంటే ఎక్కువ వస్తుంది మీకు. ఇంకా ఒబిసిటీ వల్ల ఇప్పుడు మీకు పిల్లలు ఉన్నారమ్మా? పాప. ఇంకా ఒబిసిటీ వల్ల ఇంక ఇతర ఇబ్బందులు ఏమైనా ఉన్నాయమ్మా? ఏం లేదు సార్. ఇది ఒకటి. థైరాయిడ్ వచ్చి ఎంత కాలం అయింది? 4 years అవుతుంది సార్. మెడిసిన్ వాడుతున్నారా? అవును సార్. ఎంత డోసు వాడతారు? 50. ఈ 2 సమస్యలు తప్ప మిగతా ఇబ్బందులు ఏమి లేవు కదమ్మా? ఏం లేవు సార్. మరి ఇంట్లో జీ తెలుగు చూసి ఏమన్నా మార్చుకున్న ఏమైనా ఉన్నాయా ఉంటే చెప్పండి, లేదా మిగతా ఏం మార్చాలి నేను చెప్తాను. మీరు చెప్పినవి కొన్ని పాటిస్తాం సార్. మీకు ఈ 2 మార్పు రావడానికి నేను సలహా చెప్తానమ్మా. చెప్పండి సార్. మీరు ఇంట్లో పనే కదమ్మా చేసేది? ఇంట్లో పని, హార్డ్ వర్క్ కూడా చేస్తా సార్. ఏం చేస్తారు హార్డ్ వర్క్ అంటే? పొలం పని కూడా వెళ్తా సార్. వెళ్తుంటారా? అంటే మీరు కష్టపడి పని చేస్తారు కాబట్టి నేను చెప్పినట్టు కొంచెం మార్చుకోండి అమ్మా, వెయిట్ తగ్గుతారు, థైరాయిడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మీరు డబ్బులు ఖర్చు లేకుండా ఉదయం వెజిటబుల్ జ్యూస్ తాగొచ్చమ్మా, పళ్ళ రసాలు కొనుక్కోలేకపోయినా. క్యారెట్ 2, టమోటాలు 2, కీరా దోసకాయ, కొద్దిగా బీట్రూట్ ముక్క వేసుకుని జ్యూస్ తీసుకుని ఒక గ్లాస్ తాగండి. ఇది థైరాయిడ్ ఇంప్రూవ్మెంట్కి కూడా, బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి చాలా మంచిదమ్మా. ఉదయం ఆ జ్యూస్ తాగండి. కాఫీ, టీలు, పాలు మానేసేసేయండి. ఈ జ్యూస్ తాగిన ఒక 45 minutes తర్వాత మొలకెత్తిన విత్తనాలు 2-3 రకాలు, పెసలు, బొబ్బర్లు, శనగలు లాంటివి పెట్టుకుని 4-5 ఖర్జూరాలు పెట్టుకోండి, అంతకు మించి ఎక్కువ పెట్టుకోవద్దు. వీటిని నంచుకుంటూ ఆ మొలకలు తినేసి ఏదైనా జామకాయ, బొప్పాయి మొక్క ఇట్లాంటివి తినేసేయండి. ఈ మొలకలు తిన్నందుకు థైరాయిడ్ హార్మోన్ ఇంప్రూవ్ అవుతుందమ్మా బాగా. నెలకి 15 రోజులకు ఒకసారి చెకప్ చేసుకుని థైరాయిడ్ మందు తగ్గించుకుంటూ రావచ్చు మొలకలు బాగా తిన్నందుకు. మధ్యాహ్నం మీరు అన్నం మానేసేసేయండి. 2 పుల్కాలు కానీ, గోధుమ రొట్టె కానీ, రాగి రొట్టె, జొన్న రొట్టె కానీ, మల్టీగ్రెయిన్ పిండి రొట్టెలు కానీ పెట్టుకోండి అమ్మా, 2 చాలు. కూరలు వండుకునేటప్పుడు ఆ కూరల్లో రాజ్మా గింజలు, అప్పుడప్పుడు బఠానీలు, కాబోలి శనగలు, ఇలాంటి ఒక గుప్పుడున్నర గింజలు వేసి కూర వండుకోవాలి. మీరు ఇది వేసుకుని కూర వండుకోండి. ఆకుకూరలు కాస్త పప్పు వేసి వండుకుని అది కూడా పెట్టుకోండి అమ్మా. పుల్కాలు తిన్నప్పుడు కూడా నీరసం రాకుండా ఈ కూరలు వండుకునే తీరు ఇట్లా ఉంటే బాడీకి మంచి బలం వస్తుందమ్మా, మాంసకృతులు అందుతాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.